Audio Jungle. ఇటు మిక్కీ కానీ, ఇటు ఎడిటర్ మధు కానీ, అటు ఆర్ట్ డైరెక్టర్ ఆంజనేయులు కానీ, అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసిన వాళ్ళు. నిజంగా 7 రోజులు మాత్రం క్లైమాక్స్ అండి. నేను ఒక్కొక్క ప్రొడక్షన్ మేనేజర్ మన చంద్రమోహన్ దగ్గర నుంచి హక్ చేసుకున్నాను వెళ్ళి. ఎందుకంటే యుద్ధంలా చేసాం, అది యుద్ధమే. 7 days వితౌట్ స్లీప్ యుద్ధమే. నిజంగా అందరినీ కౌగిలించుకున్నాను. హరిశ్చంద్ర రైటర్లు అందరినీ విష్ చేశాను. లాస్ట్ రోజు ఆయన వచ్చి నాకు ఊరగాయ ఇచ్చాడు. అంటే సో మచ్ ఎమోషనల్ బాండింగ్ సచ్చ. అంటే నిజంగా 9th రిలీజ్ అవుతుంది. ఇట్ ఇస్ అ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ప్రతి వాళ్ళకు కూడా దే విల్ లవ్ దిస్ ఫిల్మ్. ఇది ప్రమోషనల్ కాదు, నా మనస్ఫూర్తిగా ఒక ఆడియన్స్గా వాడు మాట్లాడుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ దిస్. జయసుధ గారు బొమ్మరిల్లు ఫస్ట్ ఫిలిం మా బ్యానర్లో, అదేంటో తెలియకుండా జయసుధ గారు చేసిన సినిమాలన్నీ మా బ్యానర్లో అన్నీ సూపర్ హిట్స్. సో కాంబినేషన్ మా సంస్థలో చేసిన సినిమాలన్నీ. సో శ్రీనివాస కళ్యాణం కూడా అదే జరగబోతుంది. మ్యామ్, నాకు గుర్తు మీరు కథ వినగానే ఫోన్ చేశారు, చాలా బాగుందండి, శతమానం భవతి తర్వాత మళ్ళీ చాలా మంచి రోల్. అంటే ఈ సినిమాకి ఎస్పెషలీ జయసుధ గారు ఈజ్ అ బ్యాక్ బోన్. ఈ కథ జరగటానికి కానీ ఈ సినిమా టోటాలిటీగా జయసుధ గారి పాయింట్ ఆఫ్ వ్యూలోనే సినిమా. సో మ్యామ్, శ్రీనివాస కళ్యాణం అదే ఆఫ్టర్ శతమానం భవతి తర్వాత ఇంకొక సినిమా ఉంటుందని నాకు తెలుసు. బట్ సో కథ ఏమిటో తెలీదు. సతీష్ గారు వచ్చి కథ చెప్పినప్పుడు ఐ రియలీ లైక్డ్ అనమాట. చాలా నచ్చింది. క్యారెక్టరైజేషన్స్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి నచ్చిన వెంటనే మళ్ళీ దిల్ రాజు గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను. ఈ స్టోరీ అఫ్కోర్స్ ప్రీవియస్ పిక్చర్లో అది డిఫరెంట్ క్యారెక్టర్. ఈ సినిమాలో ఒక నానమ్మగా, నితిన్కి నానమ్మగా ఒక మంచి క్యారెక్టర్ ఇది. ఈ సినిమాలో నేను ప్రకాష్ అంటే ఎందుకంటే బొమ్మరిల్లు నేను ప్రకాష్ రాజ్ గారు మేము ఇద్దరు కలిసి చేసాం. సీతమ్మ వాకిట్లో, తర్వాత కొత్త బంగారు లోకం, అలా మన శతమానం భవతి. సో ఈ సినిమాలో ఆయన పక్కన అంటే నాకు పేరు అంటే ఫ్లాష్ బ్యాక్లో శివకృష్ణ గారు చేశారు. ఆయన అప్పుడు ప్రకాష్ రాజ్ గారు అదే ఇప్పుడు ఇంతకుముందు నరేష్ లాగా, మరి దిల్ రాజు గారు నాకు అది ఏం జరిగిందో తెలియదు కానీ ప్రకాష్ లేదు అప్పుడు ఆ క్యారెక్టర్. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్కి ప్రకాష్ రాజ్ గారు లేరు. మన ఆడియో ఫంక్షన్లో కూడా ప్రకాష్ వస్తారు. కానీ ఇవాళ ఎంత సినిమా చూసినప్పుడు నాకు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎస్పెషలీ ద క్లైమాక్స్, స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ బై నితిన్ అండ్ ప్రకాష్ రాజ్. ఎందుకంటే నేను అనుకున్నా ప్రకాష్ లేకపోయింటే అంటే మేబీ అనదర్ యాక్టర్ డిఫరెంట్గా చేసి ఉండొచ్చు, ఇన్ అ డిఫరెంట్ స్టైల్ ఆల్ టుగెదర్. అండ్ మేమందరం యాక్టర్స్ కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కరికి డిఫరెంట్గా సూట్ అవుతుంది. బట్ ఈ సినిమాలో ఐ ఫెల్ట్ నో ప్రకాష్ ఉండడం ఎంత గొప్ప నిజంగా అదొక బ్లెస్సింగ్ లాగా అనిపించింది. ఆ క్లైమాక్స్ మాత్రం వాళ్ళిద్దరూ నితిన్ అండ్ ప్రకాష్ రాజ్ గారు ఇద్దరు నిలబెట్టేశారు అట్లా. సో ద హోల్ మూవీ అందరూ చెప్పారు ఇట్స్ అబౌట్ మ్యారేజ్, యూనో ఆర్ ట్రెడిషన్, సాంప్రదాయాలు మనం రోజు రోజుకి అన్నీ మర్చిపోతున్నాము. అలాంటి సమయంలో ఒక పెళ్ళి అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది ప్రతి సీన్లో మీరు August 9 చూసినప్పుడు రిలీజ్ అవుతుంది. మీరు ప్రతి ఒక్కళ్ళు చూడాలి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. మ్యారేజ్ అంటే ఆఫ్కోర్స్ మన అందరం పెళ్ళిళ్ళకి వెళ్తాం, మనం చూస్తామని, బట్ మన పద్ధతిలో పెళ్ళి అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది, అది పద్ధతులు, ఆ సాంప్రదాయాలు మర్చిపోకుండా ఇది చెప్తూనే ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్స్, ఈచ్ ఆర్టిస్ట్ ఒక్కొక్కళ్ళ క్యారెక్టరైజేషన్స్, వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ ఫీలింగ్ కానీ ఎంత బాగా చాలా చక్కగా చూపించారు సతీష్ గారు. దెర్ ఇస్ నో మెలోడ్రామా అట్ ఆల్ ఈ సినిమాలో. అందరూ కళ్ళం నీళ్ళు వచ్చిందంటే మనకి తెలియకుండా కళ్ళం నీళ్ళు క్లైమాక్స్లో వచ్చేస్తుంది. అది ఆనంద బాష్పాలు లేకపోతే డెఫినెట్లీ నాట్ ఏడుపు కాదు, సంథింగ్ విచ్ ఇస్ సో బ్యూటిఫుల్, సో ప్లెజెంట్, సో నైస్. ఇవన్నీ కూడా మనం మర్చిపోతున్నామా అంటే ఇవన్నీ ఈ సాంప్రదాయాలు మర్చిపోతే మన తల్లిదండ్రుల్ని మర్చిపోయినట్టు, మన నానమ్మలు, తాతల్ని, ముత్తాతల్ని, వీళ్ళందరినీ మర్చిపోయినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ద లవ్ ఇస్ సంథింగ్ ఇస్ సో, ఆ బాండింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ వెన్ ఇట్ మన కల్చర్, మన ట్రెడిషన్ సో బ్యూటిఫుల్ యాజ్ అవర్ పేరెంట్స్. సో అది నాకు అట్లాంటి ఒక ఫీలింగ్ వచ్చింది.
లాస్ట్ క్లైమాక్స్ చూసినప్పుడు. సో ఇట్స్ బ్యూటిఫుల్ ఫిలిం. మళ్ళీ శతమానం భవతి తర్వాత దర్ ఇస్ నో కంపారిజన్ అట్ ఆల్. ఆ సినిమా ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ సినిమా, అండ్ ఈ సినిమా ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ సినిమా. ఎందుకంటే మన సాంప్రదాయాల గురించో లేకపోతే ఏదైనా మన ఒక రిలేషన్షిప్ గురించో మన కల్చర్ గురించో చెప్పాలంటే ఒక సినిమా సరిపోదు. అలాగే ఎన్నో ఉన్నాయి ఈ జనరేషన్ తెలియనివి. సో అలా మనం సినిమాలు తీసుకుంటూనే పోవచ్చు. అండ్ ఐఎమ్ షూర్ సతీష్ గారు మళ్ళీ ఈ సినిమా తర్వాత ఇంకొక డిఫరెంట్ స్టైల్లో సంథింగ్ మాకు మనం మర్చిపోయేవి మళ్ళీ గుర్తుకి అండ్ నితిన్ ఫస్ట్ సినిమా జయం సినిమా నేను చూశాను. అప్పుడు ఎంత ముద్దుగా ఉన్నాడో, ఎంత ఫస్ట్ సినిమాలో ఆ క్యారెక్టర్ వచ్చి చాలా కష్టం అండి. యాజ్ అ న్యూ కమ్మర్ ఎంత బాగా చేశాడో. అంటే అక్కడి నుంచి ఆ జర్నీ ఒక మంచి నటుడు అయితేనే ఇంతవరకు తను సస్టైన్ అవ్వగలడు, లేకపోతే ఇంతవరకు సస్టైన్ అవ్వడం కష్టం. బట్ ఆ మెచ్యూరిటీ అంతా, ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఈ సినిమాలో ఒకేసారి, ఐ మీన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. ఇంతమంది ఆర్టిస్ట్ ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేసుకుని పర్ఫామ్ చేయడం అన్నది ఒక యాక్టర్కి చాలా కష్టం. బట్ అందరినీ అంటే అందరూ మేమంతా సీజన్డ్ ఆర్టిస్ట్ ఉన్నా కూడా తను మాత్రం అందరినీ మర్చిపోయేటట్టు అంత బాగా ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. అండ్ సో రాశి గన్నా, ఐ థింక్ రాశి ఈజ్ గాట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్. సినిమా చూసినప్పుడు షీఈ్ న్యాచురల్ బ్యూటీ. చాలా బాగా, చాలా అమ్మాయి డెడికేషన్ గురించి చెప్పారు. చాలా చక్కగా కూడా పాడింది, మంచి సింగర్. ఆ పాట కూడా పాడింది ఈ సినిమాలో. అండ్ నందిత పద్దు, ఆ పద్దు క్యారెక్టరు తనకు చాలా నచ్చి చేసింది. అయినా హీరోయిన్స్కి అందరికీ మాకు ఇద్దరు హీరోయిన్స్లో ఉన్నప్పుడు కరెక్టేనా నేను ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నది అని ఒక డౌట్ ఉంటుంది. మేము శ్రీదేవి నేను చేసినప్పుడు, జయప్రద నేను చేసినప్పుడు, మేమిద్దరు హీరోయిన్స్ చేసినప్పుడు మాకు ఎప్పుడు ఉంటుంది. బట్ రాశి క్యారెక్టర్ ఎంత బాగుందో నీ క్యారెక్టర్ కూడా అంత బాగుంది. ఎందుకంటే నీ క్యారెక్టర్ బ్యాలెన్స్ అవ్వకపోతే మళ్ళీ కష్టం సినిమాలో. సో యూ డన్ గుడ్ జాబ్ అండ్ డెఫినెట్గా నీకు మంచి పేరు వస్తుంది. సో అండ్ అఫ్ కోర్స్ మా కెమెరామెన్ గారు అండ్ ఆల్ ది టెక్నీషియన్స్ అండ్ డైరెక్టర్ గారి గురించి ఇంకా మేము చాలా చెప్పేశాము. అండ్ ఫైనల్గా మికీ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమా మ్యూజిక్ అంతా, పాటలంతా ఒక ఎత్తు అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాస్ అవుట్ స్టాండింగ్ ఈ సినిమాలో. సో మొన్న ఆడియో ఫంక్షన్లో కూడా దిల్ రాజు గారు చెప్పారు, అది సినిమా ఒక ఎత్తు అంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత బాగుందని. నిజంగా కంగ్రాచులేట్ మికీ, ఇట్స్ ఆల్ ది వే, ఇట్స్ యువర్ మూవీ. అండ్ డెఫినెట్గా ఐఎమ్ షూర్ ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూస్తారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి, ఎందుకంటే మీ నానమ్మలు, మీ తాతలు, అమ్మ, నాన్న, మీ అందరు వదినలు ఎవ్వరు కూడా వదిలిపెట్టరు. ఏంటంటే పెళ్ళి కాని వాళ్ళకి చెప్తున్నాను, యంగ్స్టర్స్కి, మీరు తప్పకుండా వాళ్ళందరినీ తీసుకుని సినిమాకి వస్తారు. మీరు రాకపోయినా వాళ్ళు మిమ్మల్ని తీసుకుని సినిమాకి వెళ్తారు. అండ్ ఇంకోటండి, మికీ జే మేయర్ నిజంకంటే శతమానం భవతి మన సంక్రాంతికి రిలీజ్ అయింది, బాగా గుర్తు నాకు. ఒక సంవత్సరం మోగుతూనే ఉంది ఆ సాంగ్స్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.